నేటి రాశి ఫలాలు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులున్నారో ఉద్యోగంన తమ ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలను ఈరోజు పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార వ్యవహారాలలో అన్ని కూడా ఆశాజనకంగా సాగి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన విజయాన్ని సాధిస్తారు. ఇక ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. అవసరానికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు విదేశీయానం చేసే యోచన కూడా చేస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. పౌల్ట్రీ రంగం వారికి మరింత అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తారో లోన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశాలలో విద్యా అవకాశం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. అలాగే ప్రేమికులు పెద్దల అంగీకారంతో ఒక్కటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. కొన్ని సమాచారాలు మీకు ఈరోజు ఊరటనిస్తాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. సన్నిహితులు మిత్రులతో కష్టాలను పంచుకుంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఈరోజు ముందంజలో ఉంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక మహిళలకి ధనాదాయం అనేది బాగుండడం వలన గృహోపకరణాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.